బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం సురేపల్లి పర్యటనకు ఈ నెల 9న రానున్న సీఎం చంద్రబాబుకి రేపల్లె డివిజన్ ప్రజా సమస్యలపై హామీ ఇవ్వాలని జైభీంరావు భారతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోభా రమేష్ రామ్జీ బహిరంగ లేఖ విడుదల చేశారు. కృష్ణానదిపై కొత్త చెక్ డ్యాం నిర్మాణం, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవాడ రేపల్లెలో జిల్లా కోర్టు బెంచు, బౌద్ధ క్షేత్ర అభివృద్ధి, అంబేద్కర్ భవనానికి నిధులు, ప్రభుత్వ ఆసుపత్రికి అప్గ్రేడ్, పీజీ సెంటర్, తీర ప్రాంతం రహదారి, ఆటోనగర్, కొత్తనగర్ పంచాయతీలు వంటి పలు కీలక డిమాండ్లను లేఖల్లో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పడడానికి ప్రధాన కారణం, ఈ నెల 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గం పరిధిలోని రేపల్లె ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి బట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జైభీంరావు భారత పార్టీ తరఫున మేము కొన్ని విన్నపాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈరోజు ఒక బహిరంగ లేఖను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మేము ఫ్యాక్స్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గతంలో ఈ నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెనుమూడి పులివడ్డ వారధికి ఎగువన ఓలేరు బండికోళ్ళంక మధ్య రైతుల కోసం చెక్ డ్యాం నిర్మిస్తామని చెప్పేసి హామీనిచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈరోజు కూడా దానిపైన కార్యాచరణ ప్రభుత్వం కొనుక్కోలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు రైతును దృష్టిలో పెట్టుకుని సముద్రపు నీరు ఎగువకి వెళ్ళి మంచినీటిని కలుషితం చేయకుండా రైతు నీళ్ల కోసం, పొలాల కోసం అక్కడ చెక్ డ్యామ్ను నిర్మించాలని చెప్పేసి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా జంపని షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈరోజు అది నష్టాల్లో రావడం వల్ల ఆ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం మూసివేసింది. కాబట్టి మరి